everyone, I am Dr. Bhavna Adigopula, Department of Dermatology, Venereology and Leprology in Narayana Medical College, Nellore. Today my talk is about leprosy. It is a chronic granulomatous disease. Chronic అంటే ఇది చాలా మంత్స్ అండ్ ఇయర్స్ తీసుకుంటుంది మన బాడీలోకి వచ్చిన తర్వాత అండ్ మనకి సిమ్టమ్స్ బయటికి కనిపించడానికి. ఈ బాడీలోకి వచ్చిన ఆర్గానిజం ఇమ్యూనిటీని ట్రిగర్ చేస్తుంది అనమాట. అంటే మన ఇమ్యూనిటీ దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి గ్రాన్యులోమాస్ని ఫామ్ చేస్తుంది. అండ్ డిసీజ్ ఇట్ ఈస్ కాస్డ్ బై అన్ ఇన్ఫెక్షన్ బై మైకోబాక్టీరియం లెప్రే అండ్ మైకోబాక్టీరియం లెప్రమటోసిస్. ఇదొక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. అంటే మనకి చాలా ఏళ్ల ముందు నుంచి అప్పటి నుంచి ఉన్నది. దాన్ని ఎలా అనుకునేవాళ్ళు అంటే వాళ్ళు చేసిన పాపాలకి ఈ డిసీజ్ వచ్చింది అని అనుకునేవాళ్ళు పూర్వం. ఈ డేనే ఎందుకు ఎంచుకున్నాం మనము వరల్డ్ లెప్రసీ డేగా అంటే ఈరోజు మహాత్మా గాంధీ చనిపోయిన రోజు. ఆయన ఈ లెప్రసీతో అఫెక్ట్ అవుతున్న వాళ్ళకి చాలా సేవలు చేశారు. లైక్ మదర్ తెరీసా, ఆయన అండ్ ఈవిడ చాలా సర్వీసెస్ చేశారు ఈ పీపుల్కి. కాబట్టి వాళ్ళకి గుర్తుగా every Jan 30th we used to celebrate that it is a world leprosy day. బాబా ఆమ్తే మీరు వినుంటారు. ఆయన ఈ ఆర్గానిజంని తన బాడీలోకి తనే ఎక్కించుకొని అండ్ హీ లివ్డ్ అప్ టు హిస్ రైప్ ఏజ్ ఆఫ్ 94 years. కెన్ యూ బిలీవ్ దట్? హీ లివ్డ్ విత్ దిస్ డిసీజ్ and he got himself cured out of this. Now let's move on to the disease transmission and clinical features and how we'll diagnose this and treatment. It is transmitted from infected person to the other person through the nasal droplets. Like oka person already infect అయిన person తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ లేకపోతే రోడ్డు మీద అలా ఉమ్ముతున్నప్పుడు కానీ అలాంటి నేసల్ డ్రాప్లెట్స్ని ఒక నార్మల్ హెల్దీ పర్సన్ తను తీసుకున్నప్పుడు ఇన్హేల్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఎయిర్ ఇన్హేల్ చేసుకున్నప్పుడు తన లోపలికి వెళ్ళిన తర్వాత నాసోఫారింగ్స్లో ఉండిపోతుంది. నేసోఫారింగ్స్ దగ్గర నుంచి సర్క్యులేషన్ ద్వారా వెదర్ ఇట్ ఈజ్ లింఫాటిక్ సర్క్యులేషన్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇట్ రీచెస్ ద పెరిఫరీస్ ఆఫ్ ద బాడీ. పెరిఫరీస్ అంటే మన చేతులు కాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఆర్గానిజంకి కూలర్ టెంపరేచర్స్ అంటే ఇష్టం. మన బాడీ శరీరం మధ్య భాగంలో కంటే చివరి భాగాలలో కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఆర్గానిజం ఆ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వేటిని అఫెక్ట్ చేస్తుందంటే నరాల లోపల ఉండే ష్వాన్ సెల్స్ని, అక్కడే మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఈ నరాల్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేషెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి సెన్సేషన్స్ తెలియవు. వాళ్ళకి టచ్ చేస్తున్నామా, పెయిన్ వస్తుందా, ఏదైనా వేడిగా వాళ్ళకి తగులుతుందా, వాళ్ళకేవి తెలియవు. కాబట్టి వాళ్ళకు తెలియకపోవడంతో వాళ్ళకు తెలియకుండానే చాలాసార్లు వాళ్ళకి రిపీటెడ్గా ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. అక్కడ రిపీటెడ్గా ఇంజరీస్ జరిగి వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఇంకొక బ్యాక్టీరియాతో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి ఈ ఆర్గానిజం అక్కడ మాత్రమే ఉండకుండా చాలా మన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కళ్ళకి, బాడీకి, బోన్స్కి అంతా. ఇట్లా బోన్స్కి వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ టోస్ అండ్ ఫింగర్స్ వాటింతకు అవే ఊడిపోతుంటాయి. అంతేకాకుండా ఆ పేషెంట్ క్లా హ్యాండ్ అంటాం. క్లా హ్యాండ్ అంటే వాళ్ళ వేళ్ళు ఇలా ముడుచుకుపోతాయి. ఈ 2 వేదులు కానీ లేకపోతే టోటల్ హ్యాండ్ కానీ ఇలా క్లా హ్యాండ్ లాగా ముడుచుకుపోతుంది అనమాట. వాళ్ళకి ఏవి ఎత్తలేరు, వాళ్ళ బరువైన వస్తువులు ఎత్తలేరు అండ్ వాళ్ళకి సెన్సేషన్స్ ఉండవు. ఇలా ఒకరి బాడీ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది వెంటనే ట్రాన్స్మిట్ అవుతుందా అంటే లేదండి. ఒక ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ దగ్గర నుంచి ఒక హెల్దీ పర్సన్ తీసుకోవాలి అంటే ఆ పర్సన్కి వేళ్ల మీద అలా కట్స్ అలా ఉండి ఆ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ని తాకినప్పుడు అలా జస్ట్ ఒకసారి అలా తాకగానే వచ్చేసేది. దానికి చాలా డ్యూరేషన్ పడుతుంది, టైం పడుతుంది. అలానే ఒక పర్సన్ ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు, వాళ్ళకి డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఒక పర్సన్ ఈ డిసీజ్ని గెయిన్ చేసుకోవాలి ఆర్ ఈ డిసీజ్ వల్ల అఫెక్ట్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్. అంటే అందువల్లనే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతోటి చాలా రోజులు గడిపి ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి జీన్ మ్యూటేషన్స్ ఆర్ జీన్ వేరియేషన్స్ ఉంటాయండి. నాట్ టు జీన్ వేరియంట్ అని
ఆ వేరియంట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఆర్ ఇమ్యూనో సప్రెస్డ్ పీపుల్ అంటే ఆల్రెడీ క్యాన్సర్తో అఫెక్ట్ అయి ఉంటారు, వాళ్ళకి కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు. ఆ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, లేదా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళు, లేదా ఇంకా దేనివల్ల అయినా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉండడం వల్ల లైక్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు, వాళ్ళకి కొన్ని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇస్తారు. వాళ్ళకి ఇలాంటి పీపుల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి కొంచెం ఎక్కువగా గురవుతూ ఉంటారు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? ఇనీషియల్ స్టేజెస్ నుంచి అది పూర్తిగా డెవలప్ అవ్వకుండా ముందే ఎలా గుర్తించాలి? ఈ పేషెంట్స్కి హైపోపిగ్మెంటెడ్ అండ్ హైపో ఈస్థెటిక్ మ్యాక్యూల్స్ ఆర్ ప్యాచెస్ ఉంటాయి. హైపోపిగ్మెంటెడ్ అంటే మన నార్మల్ స్కిన్ టోన్ కంటే ఒక 2-3 షేడ్స్ లైటర్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం తెల్లగా వచ్చి ఉంటుంది, ఎక్కడైనా రావచ్చు, ఫేస్ మీద కానీ, లెగ్స్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ, ఎక్కడైనా. ఇలాంటి వైట్ ప్యాచెస్ మీద మీరు తాకినప్పుడు, అంటే ఒక పేషెంట్ని కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు మూసుకోమని చెప్పేసి కొంచెం టెంపరేచర్ ఉన్నవి ఏదైనా కొంచెం వేడి వస్తువులు కొంచెం చల్లవి తాకినప్పుడు వాళ్ళకు తెలియలేదంటారనమాట. అలా సెన్సేషన్స్ వాళ్ళకి తగ్గి ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఓన్లీ సెన్సేషన్స్తోనే తగ్గుతుందా అంటే ఇవి మాత్రమే తగ్గుంటాయా అంటే లేదండి, ఇంకా చాలాగా ఎఫెక్ట్ అవుతుంది. చెప్పాను కదా ఇందాక, కళ్ళు కానీ బాడీలో ఏ ఆర్గాన్ అయినా కూడా అఫెక్ట్ అవ్వచ్చు దీని సివియారిటీని బట్టి. కళ్ళకి అఫెక్ట్ అవ్వచ్చు, డ్రై ఐస్ వచ్చేస్తాయి, ఇంకా మన ఫేస్ మీద అంతా నాడ్యూల్స్ వస్తాయి, పెద్ద పెద్ద నాడ్యూల్స్ అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళకి వేళ్ళు అన్నీ ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళకి సెన్సేషన్స్ తెలిసి ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంతా వస్తూ ఉంటారు. మరి దీనిలోకి 3 టైప్స్ ఉంటాయి, బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే 3 టైప్స్. ఒకటి ట్యూబర్కులాయిడ్, ఇంకొకటి బార్డర్ లైన్ అండ్ ఇంకొకటి లెప్రమాటస్. ఈ ట్యూబర్కులాయిడ్ అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దిస్ డిసీజ్. వీళ్ళకి మనకు చూడగానే తక్కువ ఇలాంటి హైపోపిగ్మెంటెడ్ అండ్ హైపో ఈస్థెటిక్ మ్యాక్యూల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మనం చూసినట్లయితే బ్యాసిల్లస్ అంటే ఈ బ్యాక్టీరియా లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. కానీ మనకి ఏది ఎక్కువ ఉంటుంది? మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. మన ఇమ్యూనిటీ ఇలాంటి పీపుల్లో ఎక్కువ ఉంటుంది. అండ్ లెప్రమాటస్ స్టేజ్, ఈ లెప్రమాటస్ స్టేజ్లో బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంటుంది, మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి లీజన్స్ మన బాడీ మీద టోటల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఇలా 3 స్టేజెస్లో వాళ్ళని క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇలాంటి వాళ్ళు వచ్చారు, మనకి ఇలా ఉన్నప్పుడే మనం గుర్తిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? బయాప్సీ తీసుకుంటాం. బయాప్సీ, స్లిట్ స్కిన్ స్మియర్, యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఇలాంటివి తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాలి. వీటిలో కన్ఫర్మ్ అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకొని నేను ఒక హ్యాపీ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా అందరితో పాటు, లేకపోతే ఒక గర్ల్, ఒక ఉమెన్ తను జన్మనివ్వచ్చా, అండ్ తను మళ్ళీ తర్వాత బయట జాబ్కి వెళ్ళి ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేయకుండా తను కంటిన్యూస్గా జాబ్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ మెడికేషన్. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ you should consult the dermatologist initially and you should get checked and you should follow up to 6 or 9 months or up to 1 year. ఇన్ని రోజులు మీరు తీసుకొని ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నారంటే ఇట్ ఈస్ క్యూరబుల్. యూ డోంట్ నీడ్ టు వరీ. సో లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ గెట్ ఇట్ క్లియర్ ఫ్రమ్ us and our society and whole nation. We are there for you. So don't hesitate to take the treatment or don't get any stigmatized stage. And let's get it clear from us and our society and the nation. Let's join our hands together and we can do anything. Thank you.